మాదక ద్రవ్యాల నుండి విముక్తి పొందటం ఎలా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ డాక్టర్ హరికుమార్, సర్జన్ అండ్ సోల్ సైంటిస్ట్. డ్రగ్స్ నుంచి విముక్తి కావాలంటే ఏం చెయ్యాలో తెలుసుకునే ముందు డ్రగ్స్ తీసుకుంటే మనిషికి వచ్చేటువంటి లాభం అంతే కదా, ఒక లాభం ఉంటేనే ఆ పని చేస్తుంటుంది మనస్సు. డ్రగ్స్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అన్నిటినీ మర్చిపోతాం, ఒక పారవశ్యపు అంటే ఆల్టర్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం, ఒక మత్తులోకి వెళ్ళిపోయి అన్నింటినీ మర్చిపోయి బరువు బాధ్యతలు మర్చిపోయి వారికి ఉన్నటువంటి లక్ష్యాలను మర్చిపోయి హాయిగా ఒక పారవశ్య స్థితి వచ్చేటప్పటికి ఏమనిపిస్తుందంటే తేలిపోతూ ఉంటారు. చూడండి, ఎంతో ఆనందం కూడా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉన్న సమస్యలను మర్చిపోయి ఉన్న శక్తిని సరిగా వినియోగించుకోకుండా, ఎందుకంటే అది ఎలాగా బయటికి తీసుకొని రావాలో వారికి తెలియదు కాబట్టి. ఇక మూడవది ఏమిటంటే ఒక మత్తులోకి వారి యొక్క కలల ప్రపంచంలోకి విహరిస్తూ ఒక పర్వర్షన్లో వారికి అనుకున్నవన్నీ కూడా పొందేటువంటి స్థితి వారికి వస్తుంది. కాబట్టి డ్రగ్స్ వైపు ఇప్పుడు చూస్తున్నటువంటి యువత అందరూ కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. మరి ఇలా కాకుండా డ్రగ్స్ అయితే ఇటువంటి లాభాన్ని వారికి వ్యక్తిగతంగా అందిస్తుండవచ్చు, కానీ ఎంతో వారికి అడిక్షన్ అంటే ఒక వారికి ఇక వదలలేనటువంటి స్థాయికి అడిక్షన్కు దారితీస్తుంది. కాబట్టి అలాగే దానివల్ల ఎన్నో నష్టాలు ఆరోగ్యపరంగా, సామాజిక పరంగా, కుటుంబ పరంగా, వారి వ్యక్తిగత పరంగా ఉన్నాయి. కాబట్టి డ్రగ్స్ అనేటువంటిది వాటి నుంచి దూరం అవ్వాలంటే ఏదైతే వారు ఆ లాభాలను పొందుతున్నారు చూడండి, ఆ లాభం అంతా కూడా చాలా ఈజీగా పొందేటువంటి కౌన్సిలింగ్ పద్ధతులు, యోగా, మెడిటేషన్, అలాగే డీప్ రిలాక్సేషన్ పద్ధతులు, కౌన్సిలింగ్ పద్ధతుల్లో వీరిని మనం సరిచేయవచ్చు. డీపర్ లెవెల్లో వారికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వారిలో ఉన్నటువంటి వెలితి అనేటువంటిది పూర్తిగా పూడ్చబడుతూ ఉన్న సామర్థ్యాన్ని ఎలా వినియోగించుకోవాలి, వారికి ఉన్నటువంటి గొప్ప లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలి అన్నటువంటి అవగాహన వారికి పెంపొందిస్తే ఈ విధంగా ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకు బెంబేలెత్తిపోవడం, ఉన్న సమస్యలను సవాల్గా స్వీకరించకుండా పారిపోయేటువంటి మత్తుగా జోగేటువంటి ఆ తత్వాల నుంచి దూరం చేస్తూ వారిలో ఉన్నటువంటి సృజనాత్మకత, క్రియేటివిటీ పొటెన్షియల్ను మనం బయటికి తీసుకొని రావచ్చు. Like and subscribe Eagle Health and Beauty.